మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. సత్యం హెవెన్ మినిస్ట్రీ ద్వారా ఈ దిన మన అంశము ప్రత్యక్ష గుడారం. ప్రత్యక్ష గుడారము 3 భాగాలని మనము గత ఎపిసోడ్లో మనము ధ్యానం చేస్తూ వచ్చినాం. మొదటి భాగము ఆవరణ, రెండవ భాగము పరిశుద్ధమైన స్థలము, మూడవ భాగము అతి పరిశుద్ధమైన స్థలం. దీన్ని ప్రత్యక్ష గుడారము, దేవుని మందిరము, దేవుడు ఏర్పాటు చేయమన్నాడు. కాబట్టి ఆవరణలో మొట్టమొదటిది ద్వారం. ప్రభువైన యేసుక్రీస్తు వారిని చూపిస్తోంది. ఆ ద్వారం నేనే, ఆ మార్గం నేనే యేసుక్రీస్తు. ఆ మార్గంలో నుండి వచ్చేవాడే దేవుని చేరుకుంటాడు, పరలోకంలో తండ్రిని చేరుకుంటాడు అని యేసుక్రీస్తు ప్రభుల వారు నేనే ద్వారమని చెప్పాడు. ఆ ద్వారం ప్రభువైన యేసుక్రీస్తును సూచిస్తున్నది. అలాగునే బలిపీఠము, సర్వమానవాళి పాపము కొరకై యజ్ఞముగా యేసుక్రీస్తు వారు రక్తం చిందించి ప్రాణం పెట్టాడు. ఆ బలిపీఠము కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారిని సూచిస్తాంది. గంగాళములో ఉన్న నీళ్లు, బాప్తిసం, నీతి యావత్తు ఇలాగు జరుగుటకు మనకు తగి ఉన్నదని ప్రభువైన యేసుక్రీస్తు వారు యోర్దాను నదిలో బాప్తిసం పొందుతూ వచ్చినారు. ఈనాడు సర్వమానవాళి రక్షణ కొరకై నమ్మి బాప్తిసము పొందిన వాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష ఉందన్నాడు. శిక్ష నుంచి తప్పించుకోవాలంటే మనం బాప్తిసం తీసుకొని రక్షించబడాలా. కాబట్టి ఆ గంగాళము, ఆ నీళ్లు ప్రభువైన యేసుక్రీస్తు వాక్యమును సూచిస్తా ఉన్నది. ప్రభువైన యేసుక్రీస్తు వారిని సాదృశ్యమై ఉన్నదని మనవి చేస్తున్నాను. ప్రియ దేవుని ప్రజలారా, ఆవరణమును మనము దాటుకొని ముందుకు వెళ్తానే పరిశుద్ధమైన స్థలం. ఆ పరిశుద్ధమైన స్థలములో 3 ప్రాముఖ్యమైన దేవుడు అక్కడ పెట్టాడు. అందులో మొదటిది దీపవృక్షం. మనం దీపవృక్షాన్ని గురించి మనం తెలుసుకున్నాం. ఆ దీపము నిత్యము వెలుగుతూ ఉండాల. ఆ వాక్యము దీపం. ఆ దీపము నిత్యము మనలో వెలుగుతూ ఉండాల. మనల్ని వెలిగించేదే దేవుని వాక్యం. కాబట్టి ఆ దీప స్తంభము అది దేవుని యేసుక్రీస్తు ప్రభుల వారిని సూచిస్తా ఉన్నది. నరునిలోని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. ఆ ఆత్మ వెలగాలంటే ఆ వాక్యమై ఉన్న యేసుక్రీస్తు నిత్య జీవపు మాటలు మనలోనికి వెళ్ళాలి అని మనము గత ఎపిసోడ్లో మనం తెలుసుకుంటూ వచ్చినాం. ప్రియ దేవుని ప్రజలారా, అలాగనే పరిశుద్ధమైన స్థలములో ధూపవేదిక ఉంది, రొట్టెల బల్ల ఉంది. ఈ దినము మన అంశము ధూపవేదిక. ప్రియ దేవుని ప్రజలారా, ఈ ధూపవేదిక అతి పరిశుద్ధమైన స్థలానికి నిబంధన మందసము, ఆ మందసానికి మధ్యన ఒక తెర, ఆ తెరకు నిబంధన మందసానికి ఎదురుగా పరిశుద్ధమైన స్థలములో ధూపవేదికను పెట్టాలని దేవుడు ఆజ్ఞాపించాడు మోషేకి. ప్రియ దేవుని ప్రజలారా, ఈ ధూపవేదికను దేవుడే మోషేకు తయారు చేసి పరిశుద్ధమైన స్థలములో పెట్టమని దేవుడే ఆజ్ఞాపించాడు. నిర్గమాకాండము 30వ అధ్యాయము 1వ వచనం నుండి చూసినట్లయితే, మరియు ధూపము వేయుటకు నీవు ఒక వేదికను చేయవలెను, తుమ్మకర్రతో దాన్ని చేయవలెను. ఈ ధూప వేదికను చేయాలంటే నువ్వు తుమ్మకర్రతో చేయాలా. దాని పొడవు 1 మూర, దాని వెడల్పు 1 మూర, దాని చౌచౌకముగా ఉండవలెను. దాని ఎత్తు 2 మూరలు, దాని కొమ్ములు దానితో ఏకాండమై ఉండవలెను. దాని పైభాగమును, దాని 4 ప్రక్కలను, దాని కొమ్ములను మేలిమి బంగారు రేకులతో పొదిగించి దానికి చుట్టూ బంగారు జెవను చేయవలెను. దాని జెవను దిగువన దానికి 2 బంగారు ఉంగరములను చేయవలెను. దాని 2 ప్రక్కల నుండి దాని 2 మూలల మీద వాటిని ఉంచవలెను. ప్రియ దేవుని ప్రజలారా, దేవుడు ఈ ధూపవేదికను చేసి బంగారం తుమ్మకరతో చేసి బంగారంతో పొదిగించమన్నాడు. వాటికి 2 ఉంగరాలను పెట్టి మోతకర్రను దానికి బంగారము పొదిగించి ఇమ్మన్నాడు. ఎందుకంటే ప్రత్యక్ష గుడారాన్ని తీసి మరొక చోటికి తీసుకొని పోయేటప్పుడు ప్రజలు దాన్ని వెంబడించాలి.
కాబట్టి దాన్ని మోసుకుంటూ పోవాల యాజకులు, లేవీలు. అందుకు ఆ మోతకర్రను ఆ ఉంగరాలు లోపల పెట్టి ఎత్తుకొని తీసుకొని పోవాలా యాజకులు, లేవీలు. దేవుని ప్రజలారా గమనించండి, దేవుడు ఈ ధూప వేదికను చేయమన్నాడు. ఈ ధూప వేదికలను యాజకుడు నిత్యము పరిశుద్ధ స్థలములో ధూపం వేయాల. ఎలాగు వేయాలనేది దేవుడే చెప్తూ వచ్చినాడు. నిర్గమాకాండము 30వ అధ్యాయం 34వ వచనం. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నువ్వు పరిమళ ద్రవ్యములను అనగా జటమాంసి, గోపి, చందనము, గంధపు చెక్క అను ఈ పరిమళ ద్రవ్యములను స్వచ్ఛమైన సాంబ్రాన్ని సమభాగములుగా తీసుకొని వాటితో ధూప ద్రవ్యమును చేయవలెను. అది సుగంధ ద్రవ్య మేలకుని పని చొప్పున కలపబడి ఉప్పు గలదియు స్వచ్ఛమైనదియు పరిశుద్ధమైనదియునైన సుగంధ ధూప సంభారమును. దేవుడు ఈ ధూప వేదిక పైన ధూపం వేయడానికి సుగంధ ద్రవ్యాలను సమకూర్చమన్నాడు. దాని కొలమాన ప్రకారముగా కలపాల. కలిపి దేవునికి ఏం చేయాలంటే సుగంధ ద్రవ్యముతో ధూపం వేయాలి. యాజకుడు పరిశుద్ధమైన స్థలములో ఏముందంటే ధూపం ఉంది. ధూపం వేయాల దేవునికి. సొలొమోను అంటాడు మందిరము కట్టించి, ఈ ధూపము వేయుటకే మందిరమును నేను కట్టించి తిని అంటాడు. దేవుని ప్రజలారా, ఆ ధూపము పరిశుద్ధమైన స్థలములో నేను ధూపం వేయడానికి ఉంది. ఆ ధూపం ఏంది? మన ప్రార్థనలు. దేవుని ప్రజలారా, కీర్తనల గ్రంథము 141వ కీర్తన, కీర్తనల గ్రంథము 141వ కీర్తన 2వ వచనము మనము గమనించినట్లయితే 141వ కీర్తన 2వ వచనం, నా ప్రార్థన ధూపము వలెను, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యము వలెను నీ దృష్టికి అంగీకారములగునుగాక. నా ప్రార్థన ధూపము వలెను. దేవుని ప్రజలారా, ఆ నిబంధన మందసమునకు ఎదురుగా ఒక తెరగుడ్డ, దానికి యువతల ధూపం వేస్తూ రావాలా. ఆ ధూపము ప్రార్థన. దేవునికి మనము చేతులెత్తి మోకరించి ధూపం వేయడమే ప్రార్థన. ప్రార్థన అనే ధూపాన్ని వేయాల. అది పరిశుద్ధమైన స్థలములు. అప్పుడు దేవుడు ఆ ధూపాన్ని ఆగ్రహిస్తాడు, ఆ సువాసనను ఆగ్రహిస్తాడు. అంటే ఈ ప్రార్థనలు సువాసన వలె దేవుని దగ్గరికి చేరాల. దేవుని ప్రజలారా, దేవుని దగ్గరికి చేరినాయా అంటే చేరినాయి. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం, ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 8వ వచనమును మనం గమనించినట్లయితే, దేవుని ప్రజలారా, అక్కడ ఒక ధూపాన్ని వేస్తున్నారు. ఆ ధూపము ఎలా ఉన్నదో చూడండి. 5వ అధ్యాయము 8వ వచనం, ఆయన దానిని తీసుకున్నప్పుడు ఆ 4 జీవులను వీణలను ధూప ద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్న ఆ 24 పెద్దలను ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడి, ప్రభువైన యేసుక్రీస్తును సూచిస్తాంది ఈ ధూప వేదిక. ప్రభువైన యేసుక్రీస్తు ఎదుట సాగిలపడినారు ఎవరు? 24 పెద్దలు, ఆ జీవులు. ఆ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. ఎవరు పరిశుద్ధులు? క్రీస్తు రక్తములో కడగబడిన వారే పరిశుద్ధులు. సంఘమే పరిశుద్ధులు. దేవుని ప్రజలారా, పరిశుద్ధుల యొక్క ప్రార్థన పరిశుద్ధ స్థలములో నుండి ఆ ధూపం వేసినప్పుడు ఆ ప్రార్థనలు ధూపం వలె దేవుని సముఖమునకు చేరుతున్నాయి. ఆ పాత్రలో ఉన్నాయి. దేవుని ప్రజలారా, ప్రతి నిత్యము పరిశుద్ధ స్థలములో ధూపం వేయాల యాజకుడు. దేవుని ప్రజలారా, ఆ ధూపమే ప్రభువైన యేసుక్రీస్తు వారిని సూచిస్తున్నది. ఆయన నామములో నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీ జీవితంలో, నీ కుటుంబంలో గొప్ప కార్యాలు నీ సంఘంలో జరిగిస్తాడు. అట్టి భాగ్యము, ధన్యత ఈ మాటలు వినిచున్న మీకు, మీ కుటుంబాలకు, మీ సంఘానికి దేవుడు ఆశీర్వాదకరంగా ఉంచునుగాక. ఆమేన్. సత్యం హెవెన్ మినిస్ట్రీ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఆధ్యాత్మికమైన సంగతులను మనము క్రమబద్ధంలో మనం విని మేలు పొందే అనేకులకు మనము ఆశీర్వాదకరంగా ఉంటాం. దేవుడి మాటలు దీవించునుగాక.
ఆమె. అందరికీ వందనాలు.